అన్న ఎలా ఉందన్న సల్లార్ ఎలా ఉంది? పర్ఫెక్ట్ కంబ్యాక్ అనేది అయితే ప్రభాస్ అయితే మాత్రం ప్రభాస్ కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో ప్రశాంత్ నీళ్ళు వాడుకుంటే ఎవరు వాడుకోవట్లా. ప్రశాంత్ నీళ్ళు స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి ఓమ్రాత్ కి అయితే కట్అవుట్ నీళ్ళు వాడుకోవాలరా అని. నేను సిమిలర్ స్టార్టింగ్ మనకి స్లోగా వెళ్తూ ఎప్పుడైతే ప్రభాస్ బర్స్ట్ అవుతాడో అక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుంది అన్న సినిమా అయితే మాత్రం. అండ్ ఇంటర్వెల్ అక్కడి నుంచి ఎట్లా అంటే మనకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడ తగ్గదు మనకి. ఇంటర్వెల్ అయితే సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకి కాన్సార్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతారు. మనకి ఫస్ట్ కేజీఎఫ్ వరల్డ్ లోకి ఎలా అయితే ప్రశాంత్ తీసుకెళ్ళిపోయారో ఇందులో కాన్సార్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా చాలా బాగుంది. అండ్ ప్రతి సీన్లో ప్రభాస్ కనిపించే ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి దాంట్లో డిస్క్రైబ్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. స్పాయిలర్ ఏమి కూడా చెప్తా ప్రతి సీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూపించారు, ఎవరు చూపించలేకపోయారు. మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా రాజ్మౌళి కూడా వార్ సీన్స్ లో వైలెంట్ మ్యాన్ చూపించారు, కామ్ మ్యాన్ చూపించారు. అంటే క్లాస్ గా అంటే మాస్ గా చూపించారు. కానీ ఇందులో మాత్రం మోస్ట్ వైలెంట్ అన్న. ఇక్కడ కామ్నెస్ ఉండే ఫస్ట్ హాఫ్ లో వైలెన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ అండ్ సెకండ్ హాఫ్ లో మనకి ఫుల్ వైలెన్స్ తో ఉండగా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అండ్ ప్రీవియస్ మూవీస్ చూసావు కదా ప్రభాస్ వి చాలా అంటే ఫేషియల్ మంచి బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీకు సాటిస్ఫై అనిపించింది? చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే బాహుబలితో తర్వాత చూసుకుంటే సాహో కానీ రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ ఈ మూడిట్లో ప్రభాస్ కి ఎందుకన్నా ఏదో తక్కువ అయిపోతుంది. ఆ తక్కువ అనేది ఏదైతే అవుతుందో ప్రశాంత్ ని ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసుకుని రాశాడు అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. అన్న మీరు భయపడి చెప్తున్నారా నిజంగానే సినిమా బాగుంది చెప్తున్నారా? లేదన్నా, ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో చేస్తారని మనసు మీద చేయబెట్టుకొని చెప్పాలన్నా. చెప్తున్నా కదా అన్న, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ అయితే భయపడి చెప్పట్లేదు నేను. అండ్ ఇంకోటి నిజంగా నాకు సినిమా నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోయాడు చెప్తున్నా. బాగుందా ఇంకా నేను రిస్క్ తీసుకోకుండా బాగుందని చెప్తున్నా. 2000 కోట్లు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా సార్? రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్లాప్ సినిమా అయినా సరే మనకి 80% రికవరీ వస్తుంది. ప్రభాస్